నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. మడ అడవులను విధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. మడ అడవుల రక్షణ అందరి బాధ్యత. అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యం. తెలంగాణ బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బెంగళూరు పీజీ హాస్టల్లో యువతి దారుణ హత్య. పోలీసుల అదుపులో నిందితుడు అభిషేక్. మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మాంగ్రూవ్ సెల్ ఏర్పాటు చేసి పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిస్టీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెంచుతాయని తెలియజేశారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తారని అన్నారు. మడ అడవులను విధ్వంసం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకు చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం, కానీ దాన్ని కొట్టేయడాలు ఈజీ, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం అది. సో ఈ లింకింగ్ ఎకోసిస్టమ్స్, ఈ మడ అడవులు టెరెస్ట్రియల్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్స్ని కలిసే చోటకి వస్తాయి. కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరియు పరస్పర చర్యను ఇవి సులభతరం చేస్తాయి. ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే, ఒకటి వ్యవసాయం, 2 ఆక్వాకల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్. మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు, కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు గాడ్ గివెన్, ఇది ప్రకృతి తాలూకు వరం. ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు, ఒక శతాబ్దం పడద్దో తెలియదు. అండ్ దిస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఏదైనా మనకి సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది. అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్. పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరి ఇతర కాలుష్య కారకాలు మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన వాతావరణ సంఘటనలు, తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడ అడవుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కలప కోసం, చేపల కోసం వీటిని సేకరించడం, దానివల్ల పోవడం. చట్టపరమైన రక్షణ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద, అంటే మిస్టీ ప్రోగ్రామ్ కింద, మిస్టీ ఇనిషియేటివ్స్ కింద ఇది నిజంగా చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఇది ఈ అవగాహన అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే కాలుష్య నియంత్రణ సంబంధించి ప్లాస్టిక్ అనేది ఇట్ ఈస్ బ్యాన్డ్ ఇన్ శాంక్చురీస్ ఏరియా. ఐడ్ లైక్ టు కన్వే మై wholehearted thanks to MS Swaminathan Research Foundation for restoring mangrove forest in especially in Machilipatnam, sir. I would like to convey my wholehearted thanks for that. Mangrove forest కోసం ఎక్స్క్లూజివ్గా ఒక మ్యాంగ్రూవ్ సెల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే ఇది మ్యాంగ్రూవ్స్ కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని. అలాగే గవర్నమెంట్ ఫండ్స్ లేదా CSR ఫండ్స్ ద్వారా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మన సైడ్ నుంచి కూడా ఇఫ్ యూ వాంట్ మీ టు రీచ్ అవుట్ టు ఎనీ ఆర్గనైజేషన్, బిజినెస్ గ్రూప్స్కి వెళ్ళి CSR ఫండ్స్ కావాలి అని అంటే, పర్సనలీ ఆల్సో ఐల్ టేక్ అన్ ఇనిషియేటివ్ అండ్ ఇంట్రెస్ట్ టు గెట్ CSR ఫండ్స్ ఫర్ మ్యాంగ్రోవ్ రెస్టరేషన్. అలా ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా మడ అడవుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది. అలాగే సుందర్బాన్స్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు. మడ అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన, చాలా బాగుంటుంది అనేది. అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, తేనె దొరుకుతుంది నాకే తెలియదు. ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి, కల్కటా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు. మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ, మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది అట్లీస్ట్ వీ కుడ్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడ అడవుల్లో దొరికి తేనెని, వీటిని, మన ప్రోడక్ట్స్ని
ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్. అలాగే మరొక విషయం, గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే, మీరు ఇందాక చెప్పారు మన 110 acres had been lost to, I mean it is under revenue. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి. విల్ మేక్ షూర్ దట్ విల్ కమ్ అండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇది ఎందుకంటే ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటుకు దీన్ని హౌ డు వీ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ ఫోల్డ్, విల్ మేక్ షూర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు దాని మీద ఎలా చేయాలని మీరు ఒక రిపోర్ట్ కనిపిస్తే దాన్ని విల్ టేక్ ఇట్ టు ద క్యాబినెట్ ఆల్సో. ఇలాంటి మ్యాంగ్రోవ్స్ ఉంటే ఆ ఏరియాస్ని కూడా అడవులుగా డిక్లేర్ చేసి, ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ అంటే దాన్ని మ్యాంగ్రోవ్ సెల్కు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఆ డైరెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రసార మాధ్యమాలను కూడా, ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మాధ్యమాలను కూడా నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ మడడువులు రక్షణ చాలా చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు, ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడడువుల తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవాన్ని కాకినాడ జిల్లా కోరింగ మడ అడవుల్లో ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ జిల్లాధికారి భరణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ టి అనుష, పర్యావరణవేత్త డాక్టర్ రాజేంద్ర సింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. यहाँ का फॉरेस्ट डिपार्टमेंट ने, यहाँ के रेंजर वर प्रसाद ने और आप सब लोगों ने मिलकर, खासकर डीएफओ, सब डिवीजन ऑफिसर्स, आप सब ने जिस तरह से ये जंगल बनाया है, मैंने दुनिया के बहुत सारे मैंग्रोव फॉरेस्ट देखे हैं। दुनिया में अलग अलग जगह के जो मैंग्रोव फॉरेस्ट हैं वो इतने बड़े पेड़ नहीं होते जितने बड़े पेड़ यहाँ दिख रहे हैं। पेड़ होते हैं मैंग्रोव के, बट छोटे छोटे होते हैं, बट ये बड़ा यूनिक सा है। इतने बड़े मैंग्रोव के पेड़ मैंने अपने जीवन में पहली बार देखे। मैं सत्या से थोड़ा नाराज हूं कि ये मुझे आज ही क्यों लेके आया। मैं आंध्रा में बहुत दिनों से आता हूँ, ये पहले क्यों नहीं दिखाया इसमें। పొల్యూషన్ వస్తుంది, న్యూట్రియంట్స్ వస్తాయి, రెయినీ వాటర్ వస్తుంది, ఫారెస్ట్ నుంచి వాటర్ వస్తుంది, ఫారెస్ట్ సాయిల్ లో ఉన్న న్యూట్రియంట్స్ వస్తాయి. అలాగే మనము హజార్డస్ వేస్ట్ అంతా వేస్తుంటాము సిటీస్ లో. సో ఆ వేస్ట్ అంతా కూడా ఆ వాటర్ ద్వారా ఫ్లో అయ్యి వస్తూ ఉంటుంది. సో ఈ రూట్ సిస్టమ్ ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు వేస్ట్ వచ్చేదాన్ని ఆపలేదనుకోండి, రూట్ సిస్టమ్ ఇక్కడ లేకుండా, మ్యాంగ్రోవ్ సిస్టమ్ ఇక్కడ లేకుండా డైరెక్ట్ ఆ వాటర్ అంతా సీలోకి వెళ్ళిపోయింది. ఏమవుతుంది? పొల్యూటెడ్ అయిపోతుంది. సముద్రంలో ఏముంటాయి? ఇంకా ఏమి ఉండవు, ఓన్లీ వాటరే ఉంటుందా? ఇక్కడ మాక్సిమం అందరికి మనకు మెయిన్ కల్చర్ ఇక్కడ ఆక్వా కల్చర్, ఫిషింగ్. అవునా? ఫిషింగ్ చేస్తున్నాం. కాకినాడ పోర్ట్ అంతా కూడాను ఫిషింగ్ కల్చర్ ఉంది. ఫిషెస్ ఎక్కడి నుంచి వస్తాయి? వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ వస్తాయి? రావు కదా, చనిపోతాయి అన్ని. ఇంకొకటి, మనకి ఎలాగో బయట చెట్లు అన్ని ఎలాగో ఉన్నాయో సముద్రంలో కూడాను కోరల్ రీఫ్స్ అంటారు, ప్రగాఢ మృత్తికలు అంటారు. ఐడియా ఉందా? దిబ్బలు, మృతిక దిబ్బలు అని అంటారు వాటిని.
మీరు మూవీస్ లో చూసుంటారు, వాటర్ లోపల షాలో వాటర్స్ లో చిన్న చిన్నగా ఉంటాయి కదా, చూసారా? ఏమంటారు వాటిని? కోరల్ రీఫ్స్ అంటాము. ఓకే, అవన్నీ ఏమంటే అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సముద్రం బాగుంది, ఫ్రెష్ గా ఉంది అని అర్థం అన్నమాట. ఒకవేళ అలాంటివన్నీ ఏమైపోతాయి, ఈ డస్ట్ వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతే చనిపోతాయి, అవి చనిపోతాయి. అలాగే సీ గ్రాసెస్ అని ఉంటాయి, సీ గ్రాసెస్ కూడాను చనిపోయే ప్రమాదం ఉంది. సీ గ్రాసెస్ పోతుంది, ఏమవుతుంది? మనకేం యూజ్ లేదు కదా సీ గ్రాసెస్ తో. యూజ్ ఉందా? చెప్పాను, ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఒకదానికి యూజే ఉంటుందని. సీ గ్రాసెస్ అనేది డ్యూగాంగ్ అనే యానిమల్ విన్నారా? డ్యూగాంగ్ నీటి ఆవు అంటారు, దానికి అది ఫుడ్ అన్నమాట సీ గ్రాస్ అనేది. ఒకవేళ అది లేదు అనుకోండి, అది ఏమైపోతుంది? చనిపోతుంది. సీ గ్రాస్ అవసరమా మనకి? అవసరం. మనకు అవసరం లేకపోయినా సముద్రంలో ఉన్న జీవులకి అది అవసరం. కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కోరమంగళ ప్రాంతంలో పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతిని నిందితుడు గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మృతురాలిని బీహార్కి చెందిన కృతి కుమారిగా గుర్తించారు. మంగళవారం రాత్రి 11:13 సమయంలో నిందితుడు అభిషేక్ పీజీకి వచ్చి కృతి కుమారి ఉంటున్న గది తలుపు తట్టాడు. తలుపు తెరుస్తూ ఉండగా కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో కృతి కుమారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమెను వదలకుండా పలుమార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం నిందితుడు అభిషేక్ ను అరెస్ట్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు సూచించారు. కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ పతాకంతో నగరంలో ప్రదర్శన చేపట్టారు. దేశ సేవ కోసం యువత ఆర్మీలో చేరాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని వైసీపీ నేత ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. తన ఇంటి ముందు నిలిపి ఉన్న బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని వైసీపీ నేత అచ్యుత శివప్రసాదరావు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం విజయపురి కాలనీ సమీపంలోని కొత్తపల్లి క్రాస్ వద్ద సీఐ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. వాజేడు వెంకటాపురం సరిహద్దు మండలాల్లో మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.